అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. నేను ఈరోజు స్పాంజీ దోశ అంటే అప్పటికప్పుడు మనం 10 నిమిషాలలో అయిపోయే దోశ అండి. ఏం చేశాను, ఎలా చేశానో ఒక చిన్న వీడియో తీస్తాను చూడండి అబ్బా. ఏమీ లేదండి, గోధుమ రవ్వ తీసుకొని బొంబాయి రవ్వ 2 కప్పులు, ఒక పెరుగు, పుల్లటి పెరుగు 1 కప్పు తీసుకుందాము. ముందుగా ఒక గిన్నెలో మనం కొలత ప్రకారం కాకుండా అందాజుగా మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంత మనకి ఎంత పడుతుందో తెలిసింది కదండి. టిఫిన్లో ఎలా చేసుకుంటామో తెలుసు కాబట్టి అలా వేసుకుని నేనైతే కొలతగా 2 కప్పులు వేసాను. మీరు ఎవరైనా కొలత పెట్టుకోవాలన్నా కొలత పెట్టుకోవచ్చు. మాకు ముగ్గురికి 2 కప్పులు వేసానండి. 2 కప్పులు వేసి 1 కప్పు పుల్లటి పెరుగు మజ్జిగలాగా చిలక్కొట్టేసుకొని, ఇప్పుడు ముందుగా మనం రవ్వ పోసుకున్నాం కదా, ఒక్కసారి కడిగేసుకుందాం. ఎందుకంటే ఏదైనా ధూళి దుమ్ము ఉంటుంది కదా, డస్ట్ ఏమన్నా ఉంటే కడిగేసుకుంటే పోతుంది కాబట్టి కడిగేసుకొని ఆ మజ్జిగ పోసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత తీస్తే చూడండి ఇలా అయిపోతుంది. మంచి ఎక్కువ టైం కూడా అక్కర్లేదండి. మనము 2 నిమిషాలు 3 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మిక్సీలో పట్టేసుకుందామండి. మిక్సీ కూడా మెత్తగా అక్కర్లేదు. ఒక రౌండ్ తిరిగితే మనకు ఆ పెరుగు ఆ రవ్వ కలిసిపోతే సరిపోతుంది. మరి మెత్తగా ఏమి అక్కర్లేదు. ఒక రౌండ్ అలా తిప్పుకుంటే పిండి మొత్తం ఈ విధంగా రెడీ చేసుకున్నాక దాంట్లోకి నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ అన్నీ కట్ చేసి సన్నగా, అల్లము అందులోనే అల్లం ముక్కలు కూడా వేసేసాను. అన్నీ సన్నగా కట్ చేసుకుంటే ఇంత సన్నగా రాదు కాబట్టి మన దగ్గర కట్టర్ ఉంటే ఉల్లిపాయలు కట్ చేసి కట్టర్లోనైనా సరే మిక్స్ చేసి ఒక రౌండ్ తిప్పుకున్న బాగుంటుందండి. నేనైతే నా దగ్గర సన్నగా కట్ చేసి కట్టర్ ఉంది కాబట్టి అందులో కట్ చేసేసుకుని మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుందామండి. చక్కగా కలిపేసుకొని సరిపడంత ఉప్పు కూడా వేసేసుకొని అలా మూత పెట్టేసి ఒక్క నిమిషం మళ్ళీ వదిలేద్దామండి. చక్కగా ఉప్పు, అన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మంచిగా పిండికి బాగా పట్టేస్తాయి కదా, కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుందాం, బాగుంటుందండి. దీంట్లోకి ఏమి చట్నీ లేకుండా చాలా బాగుంటుందండి. అలా తినేసిన చక్కగా భలే బాగుంటుంది, కమ్మగా ఉంటాయి దోశలు వేడివేడిగా వేసుకుంటే మాత్రము. కాకపోతే ఏంటంటే మన దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటే ఇంకా స్పాంజీలాగా బండ్ దోశలాగా భలే బాగా వస్తాయండి. మనకి బండ్ ఎలా ఉంటుందో అలా పొంగిపోతాయి. నాది కొద్దిగా పలచగా అయింది కాబట్టి కాస్త అంత బండ్లాగా అంత స్పాంజీలా అంటే స్మూత్గా చాలా బాగుంది, కానీ కొద్దిగా పొంగలేదు. మరి బాగా బండ్లాగా పొంగాలి అనుకుంటే మీరు కొంచెం గట్టిగా కలుపుకోండి. ప్లీజ్ అబ్బా, నచ్చుతుంది అనుకుంటే నచ్చితే ఈ విధంగా మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలానే